హాయ్ అండి, అందరికీ నమస్కారం. క్యాబేజీ కర్రీ చేశానండి. చపాతీ, పూరి, రైస్ ఎందులోకైనా పర్ఫెక్ట్ కాంబినేషన్ అండి. మా భాషలో చెప్పాలంటే కోస్పు చారు అంటాం మేమైతే. ఇప్పుడు ఎలా చేశాను, ఏమి అనేదైతే పదండి చూద్దాం. ముందుగా స్టవ్ వెలిగించి పెనం పెట్టి తగినంత ఆయిల్ అయితే వేసుకోవాలండి. కొంచెం ఎక్కువ ఆయిలే వేసుకోవాలి. పోపు దినుసులు వేసుకొని పోపు దినుసులు కాస్త చిటపటలాడాక కట్ చేసుకున్న ఆనియన్స్ వేసి అందులోకే ఓ 7-8 పచ్చిమిర్చి చీలికలు కూడా వేసుకోవాలి. అవి బాగా బ్రౌన్ కలర్గా తిరిగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు వేపుకోవాలి. ఇవన్నీ బాగా వేపుకున్న తర్వాత సన్నగా కట్ చేసుకున్న టమోటా ముక్కలైతే వేసుకొని బాగా కలుపుకోవాలండి, ముక్కలు మెత్తపడే వరకు. ఇందులోకే ఉడికించి పెట్టుకున్న శనగబ్యాళ్ళు అయితే వేసి కలుపుకోవాలండి. ఎందుకు శనగబ్యాళ్ళే వేసుకోవాలంటే మసాలా కర్రీ చేస్తున్నానండి, అందుకోసము. అందులోకే స్పూన్ కూడా ఉడికించి ముందే పెట్టుకున్నానండి. అదేనండి క్యాబేజ్ని ఉడికించి అందులో ఉన్న వాటర్ అంతా అయితే తీసేసాను. ఈ రెండింటిని బాగా కలిపేలాగా కలుపుకోవాలండి. వేసుకున్న మసాలా, టమోటాలు ఇవి మొత్తం బాగా కలిపేలాగా కలుపుకొని అందులోకే చిటికెడు పసుపు, ఒక హాఫ్ స్పూన్ కారం, ఒక స్పూన్ ధనియాల పొడి, గరం మసాలా అయితే వేసి బాగా కలుపుకోవాలండి. మసాలాలన్నీ బాగా పట్టేలాగా, ఎందుకంటే ఇవి కొంచెం క్యాబేజ్ అయితే సొల్లని ఉంటాయి. మా భాష ఇదేనండి, సొల్లని ఉంటుంది. అందుకోసం అయితే మేము కారం ఎక్కువగా వేసుకోవాలి దీనికి. అన్నీ బాగా వేసి బాగా కలుపుకున్న తర్వాత తగినన్ని నీళ్లు పోసి అయితే ఉడికించుకోవాలి. మరీ నీళ్ళైతే ఎక్కువ పోయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మనం ముందుగానే ఉడికించుకున్నాం కాబట్టి అన్నీ. మనకు గ్రేవీకి సరిపడా అయితే పోసి ఉడికించుకోవాలండి. మూత పెట్టి ఓ 10 నిమిషాలు ఉడికిన తర్వాత మూత తీసి చూస్తే ఇలా ఉడికింటుందండి. ఆయిల్ అంతా పైకి తేలింటుంది. ఇప్పుడైతే పచ్చి కొబ్బరి, గసగసాలు పేస్ట్ చేసి అయితే కాస్త ఇందులోకే వేసుకోవాలండి. ఈ పేస్ట్ వేసుకున్నాక బాగా కలుపుకొని ఓ 5 మినిట్స్ ఉడికించుకుంటే మన క్యాబేజ్ కర్రీ రెడీ అండి. సూపర్ టేస్ట్ ఉంటుంది. అదేనండి మా కోస్పు కర్రీ రెడీ అయిపోతుంది. వాటర్ వేయకుండా పోతే తాలింపులాగా కూడా తినొచ్చండి. పెళ్ళిళ్ళలో గానే ఎక్కువ పెడతా ఉంటారు. ఎలాగైనా తినొచ్చు, సూపర్ టేస్ట్ ఉంటుంది.